మ్యాచెస్ చూస్తున్నప్పుడు తారక్ తెలియని విషయం ఏంటంటే మీరు నాకు ఆల్రెడీ తెలుసని. ముందే తెలుసా? ఎలా? నేను పెరిగిందంతా హైదరాబాదే అయినా ప్రతి సమ్మర్ ఇల్లందొచ్చాను. అండ్ మనం కలిసాం కూడా. కలిసామా? అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావా అని ఆలోచించాను. ఆ రోజు ఆటోలో తార మిమ్మల్ని కలిసిందని నాకు మెసేజ్ చేసింది. అందుకే నేను మిమ్మల్ని కలవకుండా ఆగిపోయాను. ఆ రోజు నేను మీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. తార చెప్పేంతవరకు నాకు తెలీదు అది నందు అని మీకు చెప్పిందని. నందు గారు ప్లీజ్ అండి, నేను నా లైఫ్ చాలా నార్మల్గా సింపుల్గా బతకాలనుకుంటాను. ఎంత కాంప్లికేట్ అయింది చూడండి. అండ్ నేను తారా కనెక్ట్ అయ్యానండి. ఆ రోజు తను అడిగిన క్వశ్చన్స్కి నేను కన్విన్స్ అయ్యాను. నేను తనకే కనెక్ట్ అయ్యానండి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు మీరు నన్ను కలవకుండా తారాని కలిశారు కాబట్టి తారక్ కనెక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదైతే తార అడిగిన క్వశ్చన్స్ అంటున్నారో ఆ క్వశ్చన్స్ ఇంతకు ముందు పెళ్లి చూపుల్లో నేను అడిగినవే. అంటే మీరు తారాలో నా పర్సనాలిటీని చూశారు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి రమ్మన్నాను.